సీఎం జగన్ ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఇక రచ్చ అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ ఇంటికి వెళ్లారట. వెళ్లడమే కాదు భారీగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏమనుకుంటోంది వైసీపీ ప్రభుత్వం? వైసీపీకి సంబంధించి తప్పితే ఇంకా ప్రపంచంలో వేరే పార్టీ ఉండకూడదు అనుకుంటున్నారా? అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఈ భూమి మీద కూడా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఏం చేసినా సరే అడ్డు తగులుతూ, ఎక్కడికి వెళ్ళినా సరే విమర్శలు చేస్తూ ఇలా టార్గెట్ చేస్తున్నారంటే మీ మంది మార్బలం, మీ దమ్ము ధైర్యంతో అందరినీ బెదిరించి మీ డబ్బులతో కట్టడి చేయాలంటే మాత్రం ఊరుకునేది లేదు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. మిగతా ప్రాంతాలకి ఎన్టీఆర్ పేరుని తీశారు. ఎన్టీఆర్ విగ్రహాలు లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నారు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఆయన వెళితే రాళ్లు రువ్వుతున్నారు, గాయాల పాలు చేస్తున్నారు. ఇదంతా గమనిస్తూ చూస్తూ ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలు మాత్రం ఎప్పటికైనా తీర్పు ఇచ్చే విధానం మార్పు వస్తుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే మన జగన్మోహన్ రెడ్డికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా నిజంగానే ఎలా ఉంది? ప్రభుత్వంలో మార్పు రావాలి. మార్పు వస్తేనే ప్రజలకు ఏదైనా ఒక పైసా ప్రయోజనమైనా ఉంటుంది. లేదంటే ముందు ఇంకా ఇలాంటి బానిసత్వంలోనే ఏం చేస్తాం అనుకుంటూ సర్దుకుపోవడమే. మన సొమ్మును వాళ్ళు తింటూ పండగ చేసుకుంటారు తప్ప మన బతుకులు మారవు అంటూ ఎన్టీఆర్ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారట.